తాండూరు పట్టణ అభివృద్ధి శిలాఫలకాలకు కాగితాలకే పరిమితమయ్యాయని, ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని, కనీసం త్రాగునీటి సరఫరా కూడా కావడం లేదని టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జావిద్ సురేష్ నాయక్ అన్నారు. మంచినీటి సమస్యపై సోమవారం టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు జావిద్ సురేష్ నాయక్ పాద తాండవం పంప్ హౌస్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు పట్టణంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని అన్నారు. 6 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లుగా పేర్కొన్న ఎమ్మెల్యే పట్టణ అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు. ముఖ్యంగా త్రాగునీటి సరఫరా సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం యంత్రాంగం వెంటనే సమస్యలను పరిష్కరించి నిధులు క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేయాలని అన్నారు. తాండూరు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్య విషయం మేము ఇక్కడ రావడానికి కారణం ఏమంటే, గత నెల నుంచి తాండూరులో నీటి కొరత అనేది చాలా ఘోరంగా నడుస్తుంది. తాండూరు ప్రజలందరూ ఇక్కడ చూడాలి. తాండూరు కాగిన వాగంటే సస్యశ్యామలం. ఎప్పుడైనా కానీ నేను పుట్టిన ఏరియా గడ్డ, ఈ తాండూరు పాత తాండూరు గడ్డ, నేను పుట్టిన గడ్డ. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా తాండూరులో ఎప్పుడు కూడా ఇంత నీటి కొరత ఎప్పుడు జరగలేదు. ఈసారి ఎందుకు జరుగుతుందంటే, మన వాగులు అనేది సస్యశ్యామలంగా నీరున్నా కానీ దాన్ని సప్లై చేయలేకపోతుండ్రు. అధికారులైనా కానీ, ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళైనా కానీ, వాళ్ళ సోయా అనేది కేవలము ప్రజల్ని తప్పుదోవ పట్టడం తప్ప మిగతా పని ఏం చేస్తలేరు ఇక్కడ. నేను కమిషనర్ గారితో అయినా కానీ, చైర్మన్ గారితో కోరుకునేది ఒక్కటే, మన తాండ్రు వాగు నీళ్ళు ఎక్కడికి పోతుంది? తాండ్రు ఇంతగానం నీరుండి కూడా ఎక్కడ పోతుంది? ఇప్పుడు మిషన్ భగీరథ ఇంతకుముందు వచ్చింది, కానీ ఇంతకుముందు నుంచి కూడా తాండ్రు వాగు నీరే మొత్తం అన్ని వార్డులకి సప్లై అవుతుండే. 24 hours కూడా సప్లై అవుతుండే వాటర్. ఇప్పుడు ఏమైనా అంటే పంప్ హౌస్ ఖరాబ్ అయింది. పంప్ హౌస్ ఇంకెన్ని రోజులు ఖరాబ్ ఉంటుంది? ఈ పంప్ హౌస్ ఒకవేళ ఏమైనా చెడిపోతే యుద్ధ ప్రాతిపదికగా తీసుకొని మీరు దాన్ని మరమ్మతులు చేయించే బాధ్యత మన అందరిది. మీరు ఇలాంటి దానిపైన సోయ లేకుండా మీ అధికార పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేసుకుంటా మీకు ఇష్టం ఉన్నట్టు మీ ప్రజారాజ్యం అనేది మీరు నడుపుతున్నారు. ప్రజారాజ్యం ప్రజాపాలన కాదు, ఇది దౌర్భాగ్య పాలన నడుస్తుంది. తాండ్రు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంది వాటర్ కొరత గురించి. మనకు వాటర్ లేకనా? మనకు నీళ్లు లేకనా? మనకు నీళ్లు చూడండి ఎంత సస్యశ్యామలంగా ఉంది. ఎంత మంచి వాటర్ ఉన్నా కానీ దీన్ని సప్లై ఎందుకు చేయలేకపోతుంటారు? ఇప్పుడు ఏదైనా మరమ్మతు అయినా కానీ 1 డేలో కంప్లీట్ అవ్వాలి. ప్రతి ఇంటికి నీరు రావాలి. ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ఉంది. ఎజెండాలో పెట్టిండ్రు, అన్నిటికీ పెట్టినాక కూడా ఇంతవరకు అసలు ఎలాంటి కార్యక్రమాలు అనేది వాటర్ గురించి నడుస్తలేవు. ఎందుకు అట్లా? మనం కోరుకునేది ఒక్కటే, ఈ వాటర్ సమస్య అనేది ఈరోజు రేపట్లో కంప్లీట్ కాకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా మేము వెనకాడడం మన బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి. నేను ఒకటే చెప్తున్నా, మీరు చూడండి ఇక్కడ ఈ వాటర్ ఇంతవరకు మొత్తం మోటార్లైనా కానీ నేనేమంటున్నా, ఇప్పుడు కొత్త మిషనరీ అనేది ఎందుకు ఫిట్ చేయలేకపోతుండ్రు? ఏమన్నా అంటే పంప్ హౌస్ అనేది ఇప్పుడు వాటర్ మ్యాన్కి అడిగితే పంప్ హౌస్ చాలా పాతది, అది మనకు సరిపోతలేదు అంటుండ్రు. మళ్ళీ కొత్తది ఎందుకు ఫిట్ చేయలేకపోతుండ్రు? మీరు పార్కుల శుద్ధీకరణ అని ఫోటోలు పెడుతుండ్రు. ప్రజలకు అవసరం కావాల్సింది ఏంటిది? ప్రజలకు అవసరమైనది ముఖ్యమైనది నీరు. పొద్దున్న లేస్తే ఆ నీటి సమస్య ఇంత ఘోరంగా ఉంటే మీరు అధికార పార్టీ వాళ్ళు నిద్రపోతున్నారా? ఎందుకు ప్రజల సమస్యలపైన మీరు ఎందుకు ముందుకు వస్తలేరు? మీ ప్రోగ్రాంలను తప్ప ఈ ప్రజల సమస్యల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? ఈ మన తాండ్రు వాగు నీరు ఎక్కడ పోతుంది? మొత్తం మా నియోజకవర్గం నిధులైనా కానీ కొడంగల్కే వాటరే. లాస్ట్కి వాటర్ కూడా కొడంగల్కేనా? కాలేజ్లు కొడంగల్కే, నర్సింగ్ కాలేజ్ కొడంగల్కే. లాస్ట్కి మనకు అవసరం పొద్దున లేచి తాగే ధూప కోసం నీళ్లు కూడా తాండ్రుకున్నాయి. నిధులంతా అక్కడికి పోతున్నాయి. లాస్ట్కి చలో అదంతా పోతే పోనీ, కానీ నీళ్ళైనా ఇంత గుక్కెడు నీళ్ళు కూడా మాకు ఉండవా? అధికారులకైనా అధికార పార్టీ నాయకులకైనా నేను చెప్పేది ఒకటే, మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, తాండూరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. దౌర్జన్యాలు అక్రమాల వెంట పడకుండా ప్రజల అవసరం ఏముంది దాని గురించి మీరు ముందర రండి. మేము వెంట ఉంటాం. మీరు కేవలం న్యూస్లలో మున్సిపాలిటీలలో ఎక్కడ కూర్చున్నా కానీ మేము అందరినీ తీసుకొని పోతాం, అందరినీ కలుపుకొని పోతాం. అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజాపాలన కాదు ఇది. నేను చెప్తున్నా, దౌర్జన్య పాలన నడుస్తుంది. దీనికి కంపల్సరీ మేము అడ్డు కూడా కడతాం.
బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము ఎంతవరకైనా ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాం. నేను చెప్తున్నా, ఒక 2-3 రోజులలో తాండూరులో నీటి సమస్య అనేది, నీటి కొరత అనేది తీరకపోతే పెద్ద ఎత్తున మేము రోడ్డు పైనకి వచ్చి ఎంతవరకైనా ఇళ్ళనికి మేము సిద్ధంగా ఉన్నాం. మొట్టమొదటి సమస్య మాకున్నది వాటర్ సమస్య కాబట్టి తెలుసది. ఇప్పుడు దానికి శిలాపథకం అనేది పాత తాండూరులో పార్క్ కాడ శిలాపథకం ఓపెనింగ్ చేసి 6 నెలలు అయింది. గత 6 నెలల నుంచి 66 కోట్లలో 6 రూపాయలు కూడా ఇంతవరకు మనకి ఇక్కడ గ్రౌండ్లో ఎక్కడ కూడా పెట్టలేరు. కేవలం అవి పథకాలకే నిమిత్తమై ఉన్నాయి. అన్ని ఏవైనా కానీ అభివృద్ధి పనులు పథకాలకే నిమిత్తమై ఉన్నాయి. ఎక్కడ అనేది అధికార పార్టీ నుంచి ఎలాంటి అనేది డెవలప్మెంట్ గురించి ఫండ్స్ అనేటివి రేస్ కాలేవు. ఇంకా కోట్ల రూపాయలు ఎక్కడ పోతుంది? మీరు ఎమ్మెల్యే గారితో కోరుకునేది ఒక్కటే, మీరు ఎన్ని కోట్లు మన తాండూరుకి తెస్తా అంటున్నారు కానీ ఎక్కడున్నాయి? ఆ కోట్ల రూపాయలు మాటలలో ఉన్నాయి తప్ప అసలు గ్రౌండ్లో ఎక్కడ కనిపిస్తున్నాయి? మాకు ఎక్కడ కనిపిస్తలేవు. అసెంబ్లీలో వింటున్నాం తప్ప కానీ ఇక్కడ మన తాండూరులో అభివృద్ధి గురించి మాకు ఎక్కడ అవి కనిపిస్తలేవు. 66 కోట్లు 6 నెలలు అయిందంటే 6 రూపాయలు కూడా ఇంతవరకు ఒక వర్క్ కాలేదు, చిన్న వర్క్ కూడా. ఆ 66 కోట్లలో ఒకవేళ వర్క్ స్టార్ట్ చేస్తే ఈరోజు తాండూరుకి నీటి సమస్య అనేది ఉండేది లేకుండే. నేను ఎమ్మెల్యే గారితోనైనా మన మున్సిపల్ అధికారులతోనైనా చైర్మన్ గారితోనైనా కోరుకునేది ఒకటే, ప్రజా సమస్యల్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు తీర్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. కాకపోతే మాటలు చెప్పి ప్రజాపాలనని దౌర్జన్య పాలనంగా తయారు చేయకండి. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.